నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లలకు చాలా ఇష్టం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అప్పటికప్పుడు సోయా సాసు, ఆ సాసు, ఈ సాసు ఏమీ లేకుండా సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయిపోయే నూడిల్స్ నేను చూపిస్తున్నానండి. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. అయ్యో! సోయా సాస్ లేదు, అది లేదు, అట్లా సింపుల్‌గా చేసింది అనుకోకండి. పిల్లలకు ఇలా పెడితే ఇష్టంగా కూడా తింటారు. ముందుగా ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకొని నూడిల్స్ అందులో వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఎక్కువ ఉడికిపోతే మెత్తగా అయిపోతుందండి. కొంచెం ఇలా చేతితోని పట్టుకుంటే కొంచెం ఇలా ఇరిగిపోతే చాలండి. నూడిల్స్ ఉడికినట్టే 60%. తర్వాత ఈ ఉడికిన నూడిల్స్ని ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో వంపేయండి. నీళ్ళన్నీ పోయేంత వరకు అందులో వేసేయండి నూడిల్స్ని. తర్వాత అందులో కొంచెం చల్లనీళ్ళు పోయండి. ఎందుకంటే నూడిల్స్ కూడా పొడి పొడిగా వస్తాయి. పిల్లలకు కూడా తినడానికి కూడా ఇష్టంగా తింటారు. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పచ్చిమిర్చి, పసుపు వేయండి. అటు ఇటు కలపండి. తర్వాత నూడిల్స్ అందులో వేయండి. నేను సోయా సాసు, ఆ సాస్ అని, ఈ సాస్ అని, ఉల్లిగడ్డ, టమాటా, క్యారెట్ ఏమీ వేయలేదండి. ఓన్లీ నూడిల్స్ మసాలా మాత్రమే వేస్తున్నా. పచ్చిమిర్చి, నూడిల్స్ మసాలా వేస్తున్నా. తర్వాత కొంచెం ఉప్పు వేసిన ఒక 5 మినిట్స్ అటు ఇటు కలిపి మూత పెట్టి వదిలేసిన అండి. నిజంగా రుచికరమైన నూడిల్స్ అండి. పిల్లలు చేసుకోవచ్చండి, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కోసారి మా ఇంట్లో క్యారెట్ కానీ టమాటా కానీ ఏమీ ఉండవు. అలాంటప్పుడు పిల్లలకు నూడిల్స్ తినాలనిపిస్తుంది. ఇలా చేసుకోండి, ఎందుకు తినరండి? ఇష్టంగా తింటారు. మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని ఉండవండి. ఇలా చేసుకుంటే పిల్లలకు నూడిల్స్ ఇష్టంగా తింటారు. మనకు కూడా చాలా తొందరగా పని కూడా అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లాంగ్ వీడియో కూడా చూడండి ప్లీజ్.